ఆత్మ చనిపోదు అని చెప్పడమే కాకుండా ఆ ఆత్మ ఈ విశ్వమంతా ఎలా వ్యాపించి ఉందో, దానిని ఎందుకు ఎవరూ నాశనం చేయలేరో కృష్ణుడు స్పష్టం చేస్తున్న సందర్భమిది. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ విశ్వమంతా దేని ద్వారా వ్యాపించి ఉందో అది నాశనం లేనిదని తెలుసుకో. మార్పు లేనిది, నాశనం లేనిది అయిన ఆ ఆత్మను నాశనం చేసే శక్తి ఎవరికీ లేదు. నీలో ఉన్న శక్తి, నాలో ఉన్న శక్తి, ఎదుటివారిలో ఉన్న శక్తి అంతా ఆ పరమాత్మదే. ఈ విషయాన్ని గ్రహిస్తే మనలో ఇతరుల పట్ల ద్వేషం తగ్గి ప్రేమ, కరుణ పెరుగుతాయి. సముద్రంలో అలలు వేరైనా నీరు ఒకటే కదా. నీ పేరు, రూపం, గుర్తింపు అశాశ్వతం. శాశ్వతమైన ఆత్మవు నీవని తెలిస్తే జీవితంలోని చిన్న చిన్న కష్టాలు, నష్టాలు నిన్ను కుంగదీయలేవు. రేపటి శ్లోకంలో ఆత్మకు చావు లేదు సరే, మరి ఈ శరీరం ఎందుకు నశించాలి అనే విషయాన్ని కృష్ణుడు వివరిస్తాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.